హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మంచి సూపర్ టేస్టీ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చాను. ఇది చాలా బాగుంది. ఈ విధంగా చేస్తే చేపల పులుసు ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది. గడ్డగట్టే చలిలో కూడా చెమటలు పట్టించే విధంగా చాలా మంచి రెసిపీ. ఈ విధంగా చేసుకుని తిన్న ఎవరికైనా సరే ఒంట్లో వేడి పుట్టుకొస్తుంది, అంత బాగుంటుంది. ఈ చలికాలంలో చాలా మంచి రెసిపీ, ఎవరూ మిస్ కావద్దు. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్లోకి నేనైతే 1 కిలో చేపలు తీసుకున్నా. అది బచ్చ చేపలు, ఓకేనా. ఆ చేపలు మనం మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కూడా మనం ఇంట్లో నీట్గా కడుక్కోవాలి. 1కి 4 సార్లు కడుక్కోవాలి. దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత 1 స్పూను కారం కూడా వేసేసి తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. ఇవి 3 వేసిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూను నూనె వేద్దాం. అది ఎందుకంటే మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ముక్కలకి బాగా అతుక్కోవడానికి మనం కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే ఇవన్నీ ముక్కలకి బాగా పట్టుకునేసి బాగా మ్యారినేట్ అవుతాయి అన్నట్టు, అంటే బాగా ఊరతాయి. ఇప్పుడు మనం ఈ ప్రతి ఒక్క ముక్కకి బాగా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా లోపల బయట ఈ టైప్లో పూస్తా బాగా కలుపుకోవాలి, ఓకేనా. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు మనం ఊరబెట్టుకుందాం మూత పెట్టి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఒక 2 వెల్లుల్లి గడ్డల్ని ఇలా తోళ్ళు తీసి అందులో వేసుకుందాం. వేసిన తర్వాత 1 స్పూను ధనియాలు అందులో వేసుకునేసి 1 స్పూను జీలకర్ర కూడా వేసేద్దాం. ఆ తర్వాత 1 స్పూను నల్ల ఆవాలు వేసుకునేసి ఆ తర్వాత 1 స్పూను నల్ల మిరియాలు వేసుకుందాం. వేసిన తర్వాత అది ఎట్లా అంటే ఒక హాఫ్ స్పూన్కి మధ్యలో, ఓకేనా, ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసుకునేసి నానబెట్టుకున్న చింతపండు, ఇది ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి నేను ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచాను. ఈ విధంగా ఏంటంటే బాగా నానాలి, నానితేనే ఇందులో మెత్తగా మెదిగిపోతుంది. ఆ నీళ్ళతో సహా అందులో పోసేసుకునేసి ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం, పేస్ట్ మాదిరి, ఓకేనా. ఈ విధంగా పేస్ట్ చేసేటప్పుడు మనం నీళ్లు అవసరం అయితే వేసుకోవచ్చు, ఇబ్బందే లేదు. కానీ మనకి ఈ టైప్లో పేస్ట్ కావాలి చూడండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి అది చేపల కూర వండడానికి. ఇప్పుడు దాంట్లో ఒక 3 గంటలు నూనె పోద్దాం. అది కాస్త వేడెక్కనిచ్చి సగం స్పూను ఆ మెంతులు వేసి 2 ఎండుమిరపకాయలు వేద్దాం. ఆ తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకుని ఇలా దూసి అందులో వేసి అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, బాగుంటుంది. ఒక 2 ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకునేసి ఈ కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ టైప్లో రావాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 పండు టమోటాలను తీసుకుందాం. వాటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి కొద్దిగా పుదీనా వేద్దాం. 1 స్పూను సాల్ట్ కూడా అందులో వేసేసి చిటికెడు పసుపు వేద్దాం. వేసిన తర్వాత ఈ టైప్లో కొద్దిగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి బాగా మెత్తబడనివ్వాలి ఈ టమోటాలు ఇవన్నీ, ఓకేనా. ఈ విధంగా మెత్తబడిన తర్వాత అడుగు పట్టుకోకుండా కాస్తలా కలబెట్టుకుందాం. కలబెట్టిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్టుని అందులో వేసేసుకుందాం. ఈ పేస్ట్ మొత్తం అందులో వేసిన తర్వాత దీన్ని కాస్తలా కలపాలి. ఈ విధంగా కలుపుతూ అడుగు పట్టుకోకుండా ఉండటానికి అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోద్దాం. నీళ్లు పోసి దాంట్లో ఉన్న అడుగు మొత్తం ఇలా కుప్పిలిచ్చి దాంట్లో పోసేస్తే ఇది కాస్త లూజు బారుతుంది. ఈ విధంగా లూజు బారినాక ఇది ఉడకటానికి చాలా బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు కాస్త ఇలా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి కలర్ మారేదాకా ఇందులోంచి ఆయిల్ విడుదలయ్యేదాకా మనం కలుపుతూ వేగనివ్వాలి. వేగిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం, ఓకేనా, సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని కూడా కలుపుతూ బాగా కలర్ రావాలి. ఈ టైప్లో మనం దీన్ని వేగనివ్వాలి, ఓకేనా. చూడండి, ఈ టైప్ ఖచ్చితం రావాలి. ఈ కారం ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుంది కూరకి. ఇది మాత్రం మిస్ కాకండి, ఈ విధంగా చేయండి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు ఒక 2 గ్లాసులు నీళ్ళలో యాడ్ చేసుకుందాం. అంటే మనకి పులుసు కావాలి కదా, అందుకోసం. అంటే ఈ పులుసు బాగా మరిగితే మంచి గ్రేవీలాగా తయారవుద్ది, అప్పుడు మరింత రుచి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు మరగనిద్దాం పులుసుని.
ఈ విధంగా మరిగిన తర్వాత ఇందాక మనం ఊరబెట్టుకున్న చేపలు ఏవైతే ఉన్నాయో ఆ చేపల్ని ఇందులో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. సరేనా? ఈ విధంగా ఏంటంటే చేపలను విరిగిపోకుండా నిదానంగా ఒక్కొక్కటిగా దాంట్లో పెట్టుకుందాం. పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే గంటె పెట్టి పసపస కలబెట్టకూడదు. కలబెడితే చేప ముక్కలు చెదిరిపోతాయి. అందుకోసమని ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత పూర్తిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల సేపు ఉడికిందంటే ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉందన్నది. చాలా బాగుంటుంది అన్నట్టు. ఆ వచ్చే స్మెల్ నెంబర్ 1గా ఉంటుంది. చేప ముక్క కూడా ఎలా ఉడికిందో చూశారు కదా. ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత మీదకించి కాస్త కొత్తిమీర చల్లుకునేసి కొద్దిగా అలా తిప్పుకుందాం. అంతేగాని గంటి పెట్టి ఎక్కువ శాతం లోడపెట్టద్దు. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి చెక్ చేసుకునేసి ముక్క ఎలా ఉడికింది, పులుసు ఎలా ఉంది, మనకి ఎంత గ్రేవీ కావాలి, ఎంత పల్చగా ఉండాలన్న దాని గురించి మొత్తం అన్నీ చూసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కానీ చూడండి ఒక్కసారి ఈ విధంగా చేపల కూర చేసుకొని ఎవరు తిన్నా సరే వాళ్ళు మంచు అంటే గడ్డగట్టే చలిలో కూడా వేడిగా ఉంటుంది వాళ్ళ ఒళ్ళు. అంత బాగుంటుంది. రక్తం కూడా పల్చగా మారుతుంది. చాలా అంటే చాలా మంచి రెసిపీ. ఎవరు కూడా మిస్ కావద్దు. ఈ విధంగా చేసి ప్రతి ఒక్కరూ తిని చూడండి. ఎంత బాగుంటుందంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. చాలా మంచి రెసిపీ. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దామా?